హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులందరినీ కూడా గట్టిగా ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అది ఏంటి అనంటే, కూటమి ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్నా గానీ, ఇప్పటి వరకు కూడా సినీ ప్రముఖులు గానీ, సినీ పెద్దలు గానీ, నిర్మాతలు గానీ, డైరెక్టర్లు గానీ, హీరోలు కానీ వీళ్ళెవ్వరూ కూడా వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం గాని, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం అనేది జరగలేదు. అయితే దాన్ని ఉద్దేశించి ఏడాదైనా కానీ ఇప్పటి వరకు కూడా సినీ రంగ ప్రముఖులెవరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడిని అభినందించలేదు, కలవలేదు. సినీ రంగం అభివృద్ధి కోసం ఎవరు కూడా ముందుకు రావడం లేదని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా సీరియస్ వార్నింగ్. అయితే ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారనంటే గత 5 ఏళ్ళు కూడా ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టికెట్ రేట్లు పెంచనివ్వకుండా, స్పెషల్ బెనిఫిట్ షోలు లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక రకంగా ఒక భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అవ్వాలనంటే ఇన్‌సైడు ఇలా ఉండేది పరిస్థితి. ఎందుకనంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు అవి కలెక్షన్‌ల వర్షం పట్టకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ నిర్మాత ఆర్థిక పరమైన ఇబ్బంది, హీరోకి కొంత ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. డైరెక్టర్ కూడా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొంటారు. అయితే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా కనీసం 2, 3 సార్లు పర్సనల్‌గా సినీ పెద్దలు, సినీ నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ కూడా కలిసి వెళ్లి ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే దండాలు పెట్టి మరీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏడాది అవ్వొస్తున్నా గానీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎవరూ కలవలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కేవలం సినీ రంగం నుంచి కొంతమంది నిర్మాతలు వెళ్లి వాళ్ళ సినిమాల గురించి రేట్లు పెంచండి అని చెప్పి మాత్రమే అడిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం చెప్పారు? ముఖ్యమంత్రి గారితో మనందరం ఒకసారి భేటీ అవుదాం. సినీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ రావాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకనంటే సినీ రంగం కోసం ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే ఆలోచన పెట్టుకున్నారు. ఎందుకనంటే సినిమా రంగంలో ఉన్న కష్టాలన్నీ ఆయనకు తెలుసు. అందుకే సినిమాటోగ్రఫీ శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారి అండర్‌లో ఉన్న కందుల దుర్గేష్ గారి చేతిలో పెట్టి ఆయన పర్సనల్‌గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో అంత ఇబ్బంది పడినా కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 'పుష్ప' సినిమాకే గానీ, 'గేమ్ చేంజర్‌కే' గానీ, లేతే వేరే హీరో ఏ సినిమాకైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. స్పెషల్ బెనిఫిట్ షోలేసుకుంటామంటే పర్మిషన్‌లిచ్చారు. కానీ గత 5 ఏళ్లలో అవి లేవు. ఎంతో ఇబ్బందులు పడ్డారు. కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కువగా నష్టపోయారు. నాని అనే వ్యక్తి ఎక్కువగా నష్టపోయారు. వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 5 ఏళ్ళు మాట్లాడారు. కానీ సినీ రంగం నుంచి ఎవరు మాట్లాడలా. ఎవ్వరు కూడా జగన్‌కి ఎదురు చెప్పలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి 2, 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అంత ఫేవర్‌గా చేస్తున్నా గాని వాళ్ళు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయింది. కనీసం ఆయన్ని కలిసి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలియజేసి, మా సినీ రంగానికి ఇన్ని కొన్ని కష్టాలున్నాయి, ఇన్ని కొన్ని ఇబ్బందులున్నాయి. మాకు స్టూడియోలు కానీ, స్థలాలు కానీ, లేదనంటే కొంచెం రాయితీలు కానీ, ఇటువంటి కొన్ని ప్రధాన సమస్యలు లాంటివి ఉన్నాయి. అవన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సహకరించి, మాకు కొంచెం న్యాయం చేయాలని అని అడిగిన దాఖలాలైతే లేవు. దాని మీద పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి ఇక నుంచి ఎవ్వరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడేది ఏమీ లేదు. కేవలం సినీ రంగ ప్రముఖులొచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకోవడం తప్పితే ఎవరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడేది ఏముండదని చెప్పి తేల్చి చెప్పేశారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదనంటే ఎవరికైనా పర్సనల్‌గా ఇంపాక్ట్ ఉంటే, పర్సనల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం గాని, లేదనంటే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగేది. కానీ ఇప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడేది ఏముండదు. కేవలం సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకొని తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్పి చాలా సుమోటివ్‌గా చెప్పారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్ అయ్యారంటే, రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది రిలీజ్‌కి రెడీగా ఉంది. కానీ ఇటువంటి టైంలో జూన్ 1 తారీఖు నుంచి కూడా థియేటర్‌లో బంద్ అనేటట్టు ఒక కొత్త ఆలోచన అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇదంతా కూడా ఒక కుట్ర కోణం అని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు గట్టిగా ఫైర్ అయ్యి, దాని మీద విచారణ జరిపించండి. దీని వెనకాల ఎవరో ఉన్నారు కావాలని ఇప్పుడు థియేటర్ల బంద్ కోసం సినిమా ఆపడానికి అంటే 'హరిహర వీరమల్లు' జూన్ 12వ తారీఖున వస్తుంది. దాన్ని ఆపడానికి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి, ఆయనకి కలెక్షన్‌లు తక్కువ రావాలి అని చెప్పి ఇదంతా కూడా కావాలనే కుట్ర కోణం చేస్తున్నారు. నలుగురు ముఖ్యంగా నిర్మాతలు అనేటట్టు కొంత సమాచారం ఉండేటట్టు కందుల దుర్గేష్ గారు చాలా గట్టిగా ఫైర్ అయ్యారు. ఆ విషయం అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి, దానికి దోహదపడడానికి అంత కష్టపడుతుంటే,
ఆయన్ని తొక్కేద్దామని చెప్పి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ప్రముఖులు, నిర్మాతలు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయనకి తెలిసేటప్పటికి ఆయన చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. గత 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన ప్రత్యక్షంగా చూసారు. ఇప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద నిర్మాతలు, ముఖ్యంగా చాలా ప్రముఖమైన నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పలు చెప్పి ఈరోజు వాళ్ళే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేద్దామని చెప్పి ప్రయత్నాలు, ముఖ్యంగా బ్యాక్ డ్రాప్‌లో ఉండి ఈ ఎగ్జిబ్యూటర్లకి, ఈ థియేటర్లకి మధ్య ఈ ధర్నా చేయించడానికి ఆలోచన తీసుకొచ్చింది. వాళ్ళందరినీ కూడా ముందుకు గెంటుతుంది. వీళ్ళ నలుగురని తెలుస్తుంది. ఆ నలుగురు ఎవరనేది ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున హల్చల్. కానీ ఆ నలుగురు వెనకాలున్న నాయకులెవరు? వాళ్ళని ప్రలోభపెట్టిందెవరు? వాళ్ళకి ఎవరు డబ్బిచ్చారని చెప్పి కందులు దుర్గేష్ గారు చాలా గట్టిగా ఫైర్ అయ్యారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్‌నే తొక్కేద్దామని ప్లాన్ చేస్తే ఆయన ఇప్పుడు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక నుంచి సినిమా రంగాన్ని పట్టించుకునేదే లేదు అని చెప్పి చాలా మోమటలేకనే చెప్పేశారు. ఎవరైనా కానీ ప్రభుత్వం దగ్గరకొచ్చి బతిమాలుకోవడం తప్పితే ఎవ్వరికీ కూడా వ్యక్తిగతంగా స్వలాభాల కోసం, వాళ్ళ సినిమా కోసం ఎవ్వరికీ కూడా పర్మిషన్‌లు ఇచ్చేదే లేదు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలను కల్పించేది లేదని చెప్పి చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. మరి ఏం జరుగుద్దనేది మనమైతే ఎదురు చూద్దాం.